భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన 3 వన్డేల సిరీస్ లో భాగంగా తొలి వన్డే రాంచీ వేదికగా జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ వీరోచిత ఇన్నింగ్స్ ఆడి టీమిండియాకు భారీ స్కోర్ అందించి గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఇక మ్యాచ్ అనంతరం పోస్ట్ మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీకి ఒక ప్రశ్న ఎదురైంది. గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత టెస్టుల్లో భారత జట్టు అత్యంత దారుణ ప్రదర్శన కనబరుస్తుంది. ఈ నేపథ్యంలోనే గౌతమ్ గంభీర్ ని పదవి నుంచి తొలగించి టెస్టు క్రికెట్ లోకి విరాట్ కోహ్లీని తీసుకురావాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనిపై తాజాగా స్వయంగా విరాట్ కోహ్లీ స్పందించాడు. దక్షిణాఫ్రికాపై తొలి వన్డేలో భారత జట్టు విజయం సాధించిన సంగతి తెలిసింది. అయితే ఈ విజయం తర్వాత పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ సందర్భంగా విరాట్ కోహ్లీని పలు రకాల ప్రశ్నలు అడిగారు కామెంటేటర్ హర్ష భోగ్లే. అందులో భాగంగానే టెస్టులోకి రీ ఎంట్రీ ఇస్తున్నారా అంటూ విరాట్ కోహ్లీని ప్రశ్నించాడు. అయితే దీనిపై స్వయంగా విరాట్ కోహ్లీ స్పందిస్తూ తాను టెస్టులోకి రీ ఎంట్రీ ఇవ్వడం లేదని అన్నాడు. 3 ఫార్మాట్లలో ఆడడం తనకు ఎంతో ఇష్టం, కానీ ప్రస్తుతానికైతే వన్డే ఫార్మాట్ లో మాత్రమే ఆడుతా అంటూ క్లారిటీ ఇచ్చారు. రీ ఎంట్రీపై ఆలోచన లేదని అన్నాడు. టెస్టు రిటైర్మెంట్ గురించి తాను వెనక్కి తగ్గడం లేదని చెప్పుకొచ్చాడు. కాగా దక్షిణాఫ్రికాపై జరిగిన తొలి వన్డేలో విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించాడు. తొలి వన్డే మ్యాచ్ లో సెంచరీతో దుమ్ము లేపాడు. దీంతో 17 పరుగుల తేడాతో విజయం సాధించింది భారత్.